హలో అండి. చాలా ఈజీగా మన చేతులతో నెక్ సెట్స్ చేసుకోవచ్చు. అలాగే బ్రేస్లెట్స్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది నేను క్లియర్‌గా ప్రాసెస్ అయితే పెడుతున్నాను. సో, ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే గనక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, ఇంకా లేట్ చేయకుండా నేనైతే ప్రాసెస్‌ని చెప్పేస్తాను. సో, ఇక్కడ నేను లోటస్ ప్యాచెస్ చేశాను. అలాగే ఫ్లవర్ ప్యాచెస్ చేశాననమాట. సో, లోటస్ ప్యాచెస్ ఎలా చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో అయితే చెప్పేశాను నేను. సో, మనం బ్యాంగిల్స్ మీద కూడా లోటస్ డిజైన్స్ అనేవి చేస్తూ ఉంటాం కదా. సో, చాలా ఈజీగా అసలు క్లమ్జీనెస్ లేకుండా అయితే మనం చేసుకోవచ్చండి. ఇక్కడ నేను యూజ్ చేసిన షీట్ వచ్చేసి ఓహెచ్‌పి షీట్ అనమాట. సో, ఇక్కడైతే నేను పింక్ కలర్‌లో ఉండేవి కుందన్స్ ఉంటాయి కదా మనకి ఐ షేప్ కుందన్స్. ఇక్కడ నేను 6K తీసుకున్నాను. మీరు కావాలంటే 8K కూడా తీసుకోవచ్చు. ఇలా 3 కుందన్స్ అయితే పెట్టేసి వాటిపైన ఇంకా 2 కుందన్స్ సేమ్ కలర్ మనం కింద ఏవైతే యూజ్ చేసామో అవే పెట్టుకోవాలి. సో, కింద లీఫ్ లాగా రావడానికి కోసం అయితే మూన్ షేప్‌లో ఉండే గ్రీన్ కలర్ కుందన్ అయితే యూజ్ చేశాను. సో, దాని కింద ఒక చిన్న డాట్ లాగా ఉండాలని చెప్పేసి ఐ షేప్‌లోనే గ్రీన్ కలర్‌ది అయితే తీసుకున్నాననమాట. సో, చూసేయండి ప్యాచెస్ ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. సో, మనము ఇట్లా స్టిచ్ చేయంగానే కట్ చేసామంటే గనుక మొత్తం కదులుతూ ఉంటాయండి. సో, కదిలినప్పుడు మనకి షేప్ అవుట్ అయిపోతుంది. సో, పెట్టగానే కనీసం ఒక 2-3 అవర్స్ అయినా డ్రై అవ్వనివ్వండి. సో, అలా డ్రై అయితే మనం కట్ చేసేటప్పుడు అటు ఇటు వెళ్ళిపోవన్నమాట. సో, ఇలా నీట్‌గా మొత్తం ఓహెచ్‌పి షీట్ అనేది మొత్తం కట్ చేసేసుకొని ఎడ్జెస్‌లో ఏమన్నా కొంచెం ఉంటే గనుక మనకి అగరబత్తీలు ఉంటాయి కదా వాటితోటైతే చిన్నగా అయితే కాల్చేసేసుకోండి. నీట్‌గా కనిపిస్తది. అలాగే క్లమ్జీగా ఉండదనమాట. సో, ఇలా చేసిన తర్వాత ఐ పిన్స్ తెలుసు కదండీ ఐ పిన్స్. సో, ఐ పిన్స్ అయితే అటొకటి ఇటొకటి అయితే స్టిచ్ చేశాను నేను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత 2 ప్యాచెస్‌ని లింక్ చేయడానికి ఇక్కడ నేను జంపరింగ్ అంటారు. గుండ్రంగా ఉంటదనమాట. సో, చాలా వరకు అందరికీ తెలుసు. సో, చూపిస్తే అర్థమైపోతుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను. సో, జంపరింగ్ యూజ్ చేసి మొత్తం లింకులన్నిటిని కూడా కలిపేసాననమాట. సో, ఎడ్జ్‌కొచ్చేసరికి జంపరింగ్‌లోనే బిగ్ సైజ్ తీసుకోండి. చిన్నది తీసుకున్నారంటే మనము ఎడ్జ్‌లో అటాచ్ చేసుకోవడానికి ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా లింక్ అనేది. సో, అది పెట్టేటప్పుడు ఇబ్బంది అయిపోతుందనమాట. బిగ్ సైజ్ తీసుకున్నామంటే గనుక మనకి ఈజీ అయిపోద్ది పెట్టుకోవడానికి. సో, ఇక్కడ బ్రేస్లెట్ హుక్ ఉంటది. బ్రేస్లెట్ హుక్ అయితే యూజ్ చేశాను. సో, ఇలా అయితే పెట్టేసుకున్నానండి. దీన్నే ప్యాచెస్ ఎక్కువగా యూజ్ చేసుకొని నెక్ సెట్ లాగా చేసుకోవచ్చు. ప్యాచెస్ తక్కువగా చేసుకొని ఇట్లా బ్రేస్లెట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇలాగా కొనాల్సిన పని లేకుండా మనం ఈజీగా చేసుకోవచ్చండి. సో, నేను ఇలా ప్యాచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఓహెచ్‌పి షీట్ బ్యాక్ సైడ్ ఏం చేశానంటే అది మనకి ట్రాన్స్పరెంట్‌గా అవుపడకుండా ఉండాలని చెప్పేసి వ్యాక్స్ షీట్ అయితే స్టిచ్ చేశానండి. సో, నెక్ పెట్టుకున్నా కానీ నెక్‌కి ఎలా ఉందో ఒకసారి అయితే చూసేయండి. సో, ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.